హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వెంకట మురళీకృష్ణ. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి డెలాయిట్ ఎన్ఎల్ఏ రిక్రూట్మెంట్ డ్రైవ్ 2026. ఎన్ఎల్ఏ అంటే నేషనల్ లెవెల్ అసెస్మెంట్ అనమాట. సో మన టీసీఎస్కి ఎన్క్యూటీ ఎలాగో ఇక్కడ కూడా ఎన్ఎల్ఏ సేమ్ అంతే అనమాట. సో లాస్ట్ ఇయర్ కూడా ఈ ఎన్ఎల్ఏ ఎగ్జామ్ జరిగింది. సో ఇవాళ నేను ఈ వీడియో ఏం చెప్పబోతున్నానంటే, సో మెయిన్గా 5 థింగ్స్ మీద నేను ఫోకస్ చేయబోతున్నాను. ఫస్ట్, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి చెప్పబోతున్నాను. తర్వాత సెకండ్ది ఎలా అప్లై చేయాలని చెప్తాను. సో ఎలా అప్లై చేయాలి అనే పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి అప్లై చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తున్నాయి. ఓకే, సో కొంతమందికి 404 ఎర్రర్ వస్తుంది, కొంతమందికి లోడ్ అవ్వట్లేదు, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో దానికి సంబంధించిన సొల్యూషన్ నేను థర్డ్ పాయింట్ చెప్తాను. ఫోర్త్ పాయింట్, సో ఇదే పర్టికులర్ ఎన్ఎల్ఏ ఎగ్జామ్ లాస్ట్ ఇయర్ కూడా జరిగింది, 2025లో జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ లాస్ట్ డేట్ అప్లికేషన్స్ క్లోజింగ్ డేట్ వచ్చి Jan 13th. అందుకని నేను చెప్తున్నాను, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆల్ ద 2026 క్యాండిడేట్స్ ప్లీజ్ ఫిల్ దిస్ పర్టికులర్ అప్లికేషన్ ASAP. అండర్స్టాండ్? అండ్ ఆల్సో తర్వాత మనం ఏం మాట్లాడవచ్చు అంటే, సో ఈ 2025లో వాళ్ళు అడిగిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, అండ్ 2026లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ 5 పర్టికులర్ పాయింట్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను. సో మీరు కనుక ఆల్రెడీ అప్లై చేసి మీకు ఎర్రర్స్ వస్తే కనుక ప్లీజ్ కమెంట్ బిలో. సో లెట్ us స్టార్ట్ దిస్ పర్టికులర్ వీడియో. ఈ వీడియోలో ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మనం మాట్లాడితే, ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి ఆల్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ రైట్ నౌ, అంటే 2026లో ఎవరైతే రైట్ నౌ ఫైనల్ ఇయర్లో ఉన్నారో, మళ్ళీ చెప్తున్నాను, ఫైనల్ ఇయర్లో ఉన్నవాళ్ళు అండ్ వితౌట్ ఎనీ యాక్టివ్ బ్యాక్లాగ్స్, అంటే అసలు బ్యాక్లాగ్సే ఉండొద్దు. ఇప్పుడు 4.1తో అన్ని బ్యాక్లాగ్స్ క్లియర్ అయిపోవాలి, 4.2లో అసలు బ్యాక్లాగ్స్ ఏమి ఉండకూడదు, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సెకండ్ వచ్చి, సార్ బీటెక్ వాళ్ళైనా మిగతా వాళ్ళు కాదా అంటే, నేను బీటెక్, ఎంసీఏ, ఆఫ్టర్ దట్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్, ఓకే, లైక్ 5 years చేస్తారు కదండి, సో ఆ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఇది వచ్చి ఏ బ్రాంచెస్ ఇస్తారంటే సిఎస్సి, ఐటీ, ఈసీ అండ్ ట్రిపుల్ వీళ్ళకి మాత్రమే ఉంది. సో మెకానికల్ వాళ్ళకి కానీ సివిల్ వాళ్ళకి కానీ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్ ఫర్ దిస్ డ్రైవ్. సో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో అందుకనే మెకానికల్ అయినా సివిల్ అయినా కనుక సో డు నాట్ అప్లై. సో సెకండ్ వన్, అగ్రిగేట్ వచ్చి 60% ఆర్ అబవ్ ఉండాలి. అండ్ సో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉండకూడదని. అండ్ ఈ డ్రైవ్ కనుక ప్రీవియస్లీ సో ఆఫ్ క్యాంపస్ ద్వారా కానీ సమ్ అదర్ వేలో కనుక మీరు అప్లై చేస్తే 6 months లోపు మీరు అప్లై చేస్తుంటే కనుక 100% యూ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే, అండ్ శాలరీ ప్యాకేజ్ వచ్చి 4 lakh per annum ఉంటుంది, అండ్ అదర్ బెనిఫిట్స్ కూడా మీకు ఉంటాయి. సో ఐ థింక్ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అర్థమైంది అనుకుంటున్నాను. డు నాట్ థింక్ యాక్టివ్ బ్యాక్లాగ్స్ అంటే ఇప్పుడు రైట్ నో బ్యాక్లాగ్స్ ఉండడం. ఇప్పుడు రైట్ నో బ్యాక్లాగ్స్, మీరు ప్రీవియస్గా బ్యాక్లాగ్స్ ఉన్నాయి మీకు 3.1లో, అవి మీరు అప్పుడే క్లియర్ చేస్తారనుకోండి, నో ప్రాబ్లం, అది బ్యాక్లాగ్ హిస్టరీ అనమాట. సో యాక్టివ్ బ్యాక్లాగ్స్ అంటే కరెంట్లీ ఇప్పుడు ఏమన్నా మీకు బ్యాక్లాగ్స్ ఉన్నాయా, ఏమైనా రాయాలా ఎగ్జామ్స్, ఏం బ్యాక్లాగ్స్ లేవా, దెన్ యూ ఆర్ ఎలిజిబుల్. అండర్స్టాండ్? సో సెకండ్ వన్, ప్రైమరీ స్కిల్స్. సో ఈ ఎన్ఎల్ఏకి కావాల్సిన స్కిల్స్ ఏంటి అంటే, ఫస్ట్ కోడింగ్ ఉండాలి. కోడింగ్ తర్వాత ఈ కోడింగ్తో పాటు మీకు ఎంసీక్యూస్ ఉంటాయి, ఎస్క్యూఎల్, ఊప్స్ మీద ఎంసీక్యూస్ ఉంటాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, C++, జావా, పైథాన్, దేంట్లో అయినా మీరు ప్రోగ్రామ్ని సాల్వ్ చేయొచ్చు. సో సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ మాత్రం ఎక్సలెంట్ ఉండాలని క్లియర్గా వాళ్ళు స్పెసిఫై చేశారు. అండ్ దీనికి సంబంధించి అదర్ వెర్బల్ కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఈమెయిల్ రైటింగ్, ఇవి మాత్రం మంచిగా ఉండాలి అనేసి చెప్పారు. ఆఫ్టర్ దట్ సో 100% ఇది ఎక్స్ట్రా అడిషనల్గా చెప్పారు వాళ్ళు, వర్డ్ తర్వాత ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవన్నీ వస్తే ఒక అడ్వాంటేజ్. అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే పక్కా మీరు పవర్ పాయింట్తో వర్క్ చేస్తారు, లేకపోతే ఎక్సెల్తో 100% వర్క్ చేస్తారు, ఐ కెన్ సే దట్. అందుకనే వీళ్ళు ఎక్స్ట్రా థింగ్స్గా యాడ్ చేశారు. బట్ డు నాట్ థింక్, ఇది కూడా వాళ్ళు క్లియర్గా కంపెనీ వెబ్సైట్లో స్పెసిఫై చేశారు. సో సెకండ్ వచ్చి, సో వాట్ ఈస్ ద రోల్? సార్ ఇన్ని చెప్పారు, అసలు రోల్ ఏంటి సార్ అసలు అంటే, చాలా సింపుల్ గైస్. ఈ రోల్ వచ్చి అప్రెంటిస్ రోల్ అనమాట. అప్రెంటిస్ రోల్ అంటే, సో మిమ్మల్ని వాళ్ళు తీసుకుని దే ఆర్ గోయింగ్ టు ట్రైన్ యూ, ఫస్ట్ ట్రైన్ చేస్తారు. సో ఏదో ఒక పర్టిక్యులర్ టెక్నాలజీ మీద ట్రైన్ చేస్తారు. సో అది కూడా ఏంటంటే నియర్లీ 6 months ఉంటుంది, మోస్ట్లీ 6 months ఉంటుంది. ఎనీ కంపెనీ సేమ్ అండి, ఈ ఒక్క కంపెనీకే కాదు, ఏ కంపెనీ అన్నా సేమ్. సో ఈ అప్రెంటిస్‌షిప్ వచ్చి సో 1 year దాకా ఉంటుంది. 1 year తర్వాత వాళ్ళు మిమ్మల్ని సో మల్టిపుల్ అసెస్మెంట్స్ వాళ్ళకి మీకు పెడతారు. సో డు నాట్ థింక్ దీనికైనా సరే అంటే, ఎవ్రీ సాఫ్ట్వేర్ కంపెనీ ఫాలోస్ ద సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతాయి. సో ఒక ఫ్రెషర్ నేను ఒక అప్రెంటిస్‌గా కానీ ఇంటర్న్‌గా కానీ తీసుకుంటే ఫస్ట్ 1 year నేనేం చేస్తానంటే తనకి ట్రైన్ చేస్తాను. ట్రైన్ చేసిన తర్వాత సో ఈ ట్రైనింగ్‌లో మధ్యలో నేనేం చేస్తాను, మల్టిపుల్ అసెస్మెంట్స్‌తో టెస్ట్ చేస్తాను. సో నేను తీసుకున్న క్యాండిడేట్ ఐడియల్ క్యాండిడేటా కాదా అని. సో ఐడియల్ క్యాండిడేట్ అయితే కనుక యూ విల్ బి కన్వర్టెడ్ టు ఏ ఎంప్లాయీ. అండర్స్టాండ్? సో ఇక్కడ కూడా జరిగేది అంతే. సో ఇదొక్క ఈ ఈ డెలాయిట్ డ్రైవ్ మాత్రం ఇలా జరుగుద్ది అనుకోవద్దు, ప్రతి డ్రైవ్ ఇలాగే జరుగుతుంది. సో మిమ్మల్ని తీసుకొని తర్వాత రెగ్యులర్గా అసెస్మెంట్స్ పెడతారు, ఆ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మిమ్మల్ని కన్వర్ట్ చేస్తారు. అండర్స్టాండ్? సో
ఈ పర్టిక్యులర్ డ్రైవ్‌తో డిఫరెన్స్ ఏంటి సార్ అంటే మెయిన్‌లీ ఈ డ్రైవ్‌లో ఏముంటుందంటే మేబీ నైట్ షిఫ్ట్స్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ మీరు గనక కన్వర్ట్ అయితే గనక ఐ మీన్ మీరు అప్రెంటిస్‌షిప్‌లో జాయిన్ అయితే గనక సో యూ ఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ అండ్ డిఫరెంట్ స్కిల్స్. అండ్ ఈ వెబ్‌సైట్‌లో కూడా క్లియర్‌గా చెప్పాడు. దే ఆర్ హావింగ్ గ్లోబల్ క్లయింట్స్ ఉన్నారు వాళ్ళు. సో ఆ గ్లోబల్ క్లయింట్స్‌తో మీరు యూ ఆర్ గోయింగ్ టు ఇంటరాక్ట్. సో అందుకనే మీరు నైట్ షిఫ్ట్స్‌లో వర్క్ చేయాలి. అండర్‌స్టాండ్? సో డు నాట్ థింక్ నైట్ షిఫ్ట్‌లో ఎందుకు వర్క్ చేయాలి సార్ అంటే సో ఇండియాలో ఉంటే నైట్ షిఫ్ట్ అక్కర్లేదు. బికాస్ దే ఆర్ అండ్ ఆల్సో దే ఆర్ కనెక్టెడ్ విత్ మల్టిపుల్ కంట్రీస్‌లో వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి సో యూ ఆర్ గోయింగ్ టు ఇంటరాక్ట్. అలా ఇంటరాక్ట్ అవ్వాలంటే సో డే టైమే కాదు నైట్ టైమ్ కూడా మీరు వర్క్ చేయాలి. అంటే ఐదర్ డే ఆర్ నైట్. అంటే రొటేషనల్ షిఫ్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండర్‌స్టాండ్? బట్ నేను చెప్తున్నాను సార్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా అంటున్నారా? అంటే అవునండి. సో డు నాట్ పానిక్ గైస్. ఎందుకంటే ఒక ఫ్రెషర్ సో ఒక మంచి కంపెనీలో గనక ఒక మంచి రోల్‌తో లోపలికెళ్తే ఒక 2 ఇయర్స్ వర్క్ చేస్తే గనక వాట్ ఎవర్ ద ఎక్స్‌పీరియన్స్ దట్ యూ ఆర్ గోయింగ్ టు గెయిన్. సో రేపొద్దున మీరు బయటకొస్తే గనక సో యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ రియలీ గుడ్ హైక్ అనమాట. 2 ఇయర్స్ తర్వాత మంచి హైక్స్ ఉంటాయి. 2 ఇయర్స్, 2½ ఇయర్స్ తర్వాత. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సో 2 ఇయర్స్ కనుక మీరు గనుక ఈ కంపెనీలో జాయిన్ అయితే యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ రియలీ గుడ్ ఫ్యూచర్. ఎందుకంటే మీరు ట్రైన్ అయ్యేది ఒక మంచి టెక్నాలజీ మీద, ఒక మంచి ప్లాట్‌ఫామ్ మీద ట్రైన్ అవుతారు. సో యాస్ పర్ ద రోల్ నేనేం చెప్తున్నానంటే ఎవరైతే క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్‌లో షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి అప్రెంటిస్‌గా 1 ఇయర్ ఉంటుంది. సో ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా! సో క్విక్ ఫిక్స్ ఏంటి అంటే ఎలా అప్లై చేయాలి సార్ అంటే సో లెట్ మీ ఓపెన్ దిస్ డ్రైవ్ రైట్ నౌ. సో ఎన్ఎల్ఏ వెబ్‌సైట్ ఉంది. ఆ ఎన్ఎల్ఏ వెబ్‌సైట్‌లో నేను లాగిన్ అయ్యాను. ఇప్పుడు దాకా నేను చెప్పిన వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ, లేకపోతే ప్రైమరీ స్కిల్స్ కానీ, లేకపోతే రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ సో మొత్తం అంతా ఇక్కడ మీకు క్లియర్‌గా రాసుంది. ఇదంతా ఒకసారి మీరు చదవండి. చదివి దెన్ అప్లై చేయండి. ఇదిగోండి ఇదేంటిది క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ మీరిక్కడ గమనిస్తే ఇదంతా ఏంటంటే జాబ్ రోల్ గురించి, రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి క్లియర్‌గా స్పెసిఫై చేస్తున్నారు. సో దీని మీద ఇప్పుడు నేను అప్లై క్లిక్ చేస్తాను. ఇప్పుడు అప్లై క్లిక్ చేస్తే నాకేమవుతుందంటే సో ఇది వేరే వెబ్ పేజ్‌కి నాకు రీడైరెక్ట్ అవుతుంది. లెట్ ఇట్ ఓపెన్. లెట్ ఇట్ ఓపెన్. లెట్ ఇట్ ఓపెన్. సీ ఇట్ ఈస్ టేకింగ్ టూ మచ్ టైమ్. సో ఇదే ఎర్రర్ చాలామంది ఫ్రెషర్స్‌కి వచ్చింది. సో అందుకని నేనేం చేస్తానంటే వాట్ ఎవర్ ద లింక్ ఈస్ దేర్ ఐయామ్ గోయింగ్ టు కాపీ ఇట్. సో మీరు గమనిస్తే ఇప్పుడు నేను క్లిక్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది. ఈ ఎర్రర్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మేబీ సర్వర్ మీద టూ మచ్ లోడ్ అనేది పడుతుంది. దానివల్ల ఈ ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి సార్ ఈ ఎర్రర్‌ని చాలామంది ఫ్రెషర్స్‌కి అప్లై చేసేటప్పుడు కూడా ఇదే ఎర్రర్ వచ్చింది. చాలామంది కంగారు పడ్డారనమాట. చాలామంది మెసేజ్ చేశారు నాకు, సార్ ఇలా వస్తుంది సార్ మీరు ఇచ్చిన లింక్ అని. సో డోంట్ వరీ గైస్. ఇలా వస్తే కనుక ఫస్ట్ నేనేం చేస్తానంటే సో ఇన్‌కాగ్నిటో విండో ఓపెన్ చేస్తాను. లేకపోతే మీరు మీ బ్రౌజర్‌ని రిఫ్రెష్ చేయొచ్చు. ఓకే. రిఫ్రెష్ చేయండి. కంట్రోల్ F5 ప్రెస్ చేస్తే రిఫ్రెష్ అవుతుంది. సో ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది. ఓకే. ఒకవేళ ఓపెన్ అవ్వట్లేదా స్టిల్ దెన్ సో వాట్ ఎవర్ ద లింక్ దట్ ఐయామ్ గోయింగ్ టు ప్రొవైడ్, నేను మీకు ప్రొవైడ్ చేసే లింక్ ఏదైతే ఉందో ఆ లింక్‌ని మీరు మళ్ళీ ఒక ఇన్‌కాగ్నిటో మోడ్‌లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాను. ఇన్‌కాగ్నిటో మోడ్‌లో. సో రైట్ నౌ ఓపెన్ అవుతుంది. యెస్ ఐ యాక్సెప్ట్ ద కుకీస్. రైట్. నౌ అప్లై నౌ క్లిక్ చేస్తాను. ఓకే. సో ఇఫ్ యూ సీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ అయిందా లేదా? ఐదర్ ఇన్‌కాగ్నిటో మోడ్‌లో ఓపెన్ చేయండి. లేదంటే గనక సో కంట్రోల్ F5 ప్రెస్ చేసి మీ బ్రౌజర్‌ని రిఫ్రెష్ చేయండి. ఇక్కడికొచ్చి నౌ ఐయామ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ నెక్స్ట్ క్లిక్ చేస్తాను. అండ్ దెన్ డెలాయిట్ యాక్చువల్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ వస్తుంది. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. క్లిక్ ఆన్ ఐ అగ్రీ అండ్ దెన్ యూ జస్ట్ అప్లై ఇట్. సార్ ఇలా కూడా రావట్లేదు సార్ అంటే దెన్ చేంజ్ యువర్ బ్రౌజర్. సో బ్రౌజర్ మొత్తాన్ని కంప్లీట్‌గా మార్చండి. అంటే ఇప్పుడు నేను రైట్ నౌ క్రోమ్‌లో యూజ్ చేస్తున్నాను కదా! బెటర్ మీరేం చేయాలి? బెటర్ యూజ్ మొజిల్లా ఫైర్‌ఫాక్స్ కానీ అదర్ వెబ్ బ్రౌజర్ ఏదైనా ఓపెన్ చేయండి. 100% ఓపెన్ అవుతుంది. డు నాట్ థింక్ ఓపెన్ అవ్వట్లేదు అనుకోవద్దు. సో ఈవెన్ ఇది చేసినా మీకు అవ్వట్లేదా? దెన్ నాకు కింద కామెంట్ చేయండి. ఐ విల్ ఫిక్స్ యువర్ ఎర్రర్. ఓకే. సో దట్స్ వాట్ ద థింగ్ ఈస్. సో ఫోర్త్ పాయింట్ ఏంటి మనది? లాస్ట్ ఇయర్ డెలాయిట్ ఎన్ఎల్ఏ 2025 ప్యాటర్న్ ఎలా ఉంది సార్ అంటే సో లాస్ట్ ఇయర్ ప్యాటర్న్ ఇలా ఉంది. సో నియర్లీ 65-67 క్వెషన్స్ ఇచ్చారు. ఆ 65-67 క్వెషన్స్‌లో సో ఇంగ్లీష్ బేస్డ్ క్వెషన్స్ వచ్చి 10 అప్రాక్సిమేట్లీ 10 ఉన్నాయి. అందరికి ఇలాగే ఉందని నేను చెప్పను గైస్. ఒక్కొక్క పర్టిక్యులర్ డేలో వెళ్ళిన వాళ్ళకి ఒక్కోలా ఉంది. బట్ టోటల్ ఎన్ని ఉన్నాయంటే 65-67 క్వెషన్స్ మాత్రమే ఇచ్చారు. అండ్ జనరల్ యాప్టిట్యూడ్ వచ్చి నియర్లీ 22 ఉన్నాయి. ఎంసీక్యూస్ వచ్చి 30 ఉన్నాయి. అండ్ కోడింగ్ పార్ట్స్ 2 ఉన్నాయి. 2 పర్టిక్యులర్ కోడింగ్ ప్రాబ్లమ్స్ ఇస్తారు. అండ్ 100% 2 కోడింగ్ ప్రాబ్లమ్స్ మనకి ఈజీగానే ఉంటాయి.
సో డిఎస్ఏ కంప్లీట్గా ఇన్ డీప్ రావాల్సిన అవసరం లేదు ఈ పర్టికులర్ 4 LPA జాబ్కి. డిఎస్ఏ 100% అక్కర్లేదు గైస్, జస్ట్ బేసిక్స్ ఆఫ్ డిఎస్ఏ వస్తే సరిపోతుంది. సో అందుకని నేను చెప్తున్నాను కదా, ఈ డెలాయిట్ ఎన్ఎల్ఏ అనేది సో చాలామంది ఫ్రెషర్స్కి టార్గెట్ అవుతుంది. బికాస్ ఇది సో ఇంటర్మీడియట్ నుంచి అడ్వాన్స్డ్లో ఉంటుంది. సో నాట్ కంప్లీట్లీ ఈజీ అని చెప్పను, కంప్లీట్లీ టఫ్ అని చెప్పను. అండర్స్టాండ్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ ఉంటుంది, కానీ బేసిక్ లెవెల్లో మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఇది లాస్ట్ టైం పేపర్. ఈ లాస్ట్ టైం పేపర్లో డెలాయిట్ ఎన్ఎల్ఏ 2025 ప్యాటర్న్ వచ్చి ఇలా ఉంది. సో ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చి 90 minutes ఉంటుంది. ఆఫ్టర్ దట్ టోటల్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చినాయి, 67 వచ్చినాయి. అండ్ ఎంసీక్యూస్ వచ్చి 65 MCQs ఇచ్చారు. అంటే ఇది ఇంగ్లీష్, యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ టెక్నికల్ ఇవన్నీ కలిపి 67 ప్రాబ్లమ్స్. 65 ఏమో ఎంసీక్యూస్ ఉన్నాయి, 2 ఏమో కోడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో నెగిటివ్ మార్కింగ్ ఏం లేదు. ఇక్కడ మీకు ఒక మెయిన్ పాయింట్ కూడా చెప్పాలి ఏంటంటే, నంబర్ ఆఫ్ సెక్షన్స్ ఓకే, టెస్ట్ ఫార్మాట్ ఆన్లైన్లో ఉంటుంది, దట్స్ రియల్లీ ఫైన్. సార్ ఏమైనా సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుందా అంటే, సెక్షనల్ కట్ ఆఫ్ ఉండడం ఉండకపోవడం అనేది నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మీద బేస్ అయి ఉంటుందండి. నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మీదే బేస్ అయి ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, సో ఉండొచ్చు ఉండకపోవచ్చు. యాజ్ పర్ లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ బేస్ చేసుకొని నేను చెప్తున్నాను, లాస్ట్ ఇయర్ సెక్షనల్ కట్ ఆఫ్ ఉంది, బట్ ఈ ఇయర్ ఉంటుందా అంటే వీ కెనాట్ సే, మనం చెప్పలేం. సో లాంగ్వేజ్ స్కిల్స్ వచ్చి 100% ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కాంప్రహెన్షన్స్ ఉంటాయి. యాప్టిట్యూడ్ వచ్చి నార్మల్ క్వాంట్ అండ్ రీజనింగ్ ఉంటుంది. టెక్నికల్ స్కిల్స్ ఎంసీక్యూస్లో 100% ఏమిస్తారంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద, కంప్యూటర్ నెట్వర్క్స్ మీద, డేటాబేసెస్ మీద, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మీద, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ మీద, ఎస్ డిఎస్ఏ మీద ఇస్తారు. లెట్స్ సే కలెక్షన్స్ వస్తే సరిపోతుంది జావా అయితే, అండ్ వెబ్ టెక్నాలజీస్ మీద అండ్ ప్రోగ్రామింగ్ ఎంసీక్యూస్ ఇస్తారు అన్నమాట. ఎర్రర్, కంపైల్ టైమ్ ఎర్రర్, రన్ టైమ్ ఎర్రర్, ఎక్సెట్రా వీటి మీద ఇస్తారు. అండ్ కోడింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి 2 ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఈ 2 ప్రాబ్లమ్స్ 100% ఎలా ఉంటాయి అంటే, సో దే ఆర్ మీడియం నుంచి సో అడ్వాన్స్డ్ ఉంటాయి. సో జాగ్రత్తగా మీరు వర్కౌట్ చేస్తే ఈజీగా క్రాక్ చేయగలరు. ఓకే, సో సార్ ఆపరేటింగ్ సిస్టమ్, కంప్యూటర్ నెట్వర్క్స్ అన్నారు కదా, ఏ టైప్ ఆఫ్ థింగ్స్ ఇస్తారు సార్ అంటే, ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి ప్రాసెసెస్ మీద, మెమరీస్ మీద ఇస్తారు, డెడ్ లాక్స్ మీద ఎక్సెట్రా కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆఫ్టర్ దట్ కంప్యూటర్ నెట్వర్క్స్లో ఏమి ఇస్తారంటే, సో వాట్ ఎవర్ ద లేయర్స్ ఆర్ దేర్, టీసీపీ, ఐపీ ప్రోటోకాల్స్ ఇవన్నీ ఇస్తారు. అండ్ దెన్ డేటాబేసెస్ మీదకి వచ్చేటప్పటికి నార్మలైజేషన్ మీద అండ్ కమాండ్స్ మీద కంప్లీట్గా ఫోకస్ చేస్తారు. ఆఫ్టర్ దట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో సో ఇన్హెరిటెన్స్, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్ వీటి మీద ఇస్తారు. అండర్స్టాండ్. సో అండ్ దెన్ వెబ్ టెక్నాలజీస్ అంటే, వెబ్ టెక్నాలజీస్ బేస్ మీద కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అండ్ ప్రోగ్రామింగ్ మీద సో మీకు ఆల్రెడీ చెప్పాను, సింటాక్టికల్ ఎర్రర్స్ వీటి మీద ఇచ్చారనమాట. రైట్, ఇది లాస్ట్ టైం సో మనకి ఇచ్చిన పేపర్ ప్యాటర్న్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని సార్ 2026 ఎలా ఉంటుంది సార్ అంటే, ఇఫ్ యూ సీ లాస్ట్ టైం కూడా ఇదే టైంలో యాక్చువల్గా అప్లికేషన్స్ క్లోజ్ అయినాయి. అండ్ ఈ అప్లికేషన్స్ అండ్ రిటర్న్ టెస్ట్ జరగడానికి నియర్లీ 1.5 month పట్టింది. అండ్ జాన్ నుంచి ఫెబ్ మధ్యలో, అంటే జాన్ లాస్ట్ వీక్ నుంచి ఫెబ్ మధ్యలో ఎగ్జామ్స్ అనేవి వాళ్ళు కండక్ట్ చేశారు. అండర్స్టాండ్, మార్చ్ అయ్యేటప్పటికి మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. సో అగైన్ మళ్ళీ నేను మీకు చెప్తున్నానంటే సేమ్ ప్రాసెస్లో ఉంది కాబట్టి మోస్ట్లీ పేపర్ ప్యాటర్న్ కూడా అలాగే ఉంటుంది. అండర్స్టాండ్. సో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఇఫ్ మీరు కనుక అప్లై చేసేటప్పుడు కనుక ఏమన్నా ఎర్రర్స్ వస్తే కనుక ప్లీజ్ కమెంట్ బిలో. సో థ్యాంక్ యూ గైస్. సో ఇఫ్ యూ నీడ్ ఎనీ సజెషన్స్ రిగార్డింగ్ దిస్ రిక్రూట్మెంట్ డ్రైవ్, సో ప్లీజ్ టెల్ మీ. అండ్ ఆల్సో నేను ఈ వీడియోలో ఇంకొక పాయింట్ చెప్పబోతున్నాను. ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్ బేస్ చేసుకుని నేను సో మల్టిపుల్ ఎంసీక్యూ క్వశ్చన్స్ చేస్తాను అండ్ ఆల్సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా చేస్తాను. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు అనౌన్స్ దిస్. ఎంసీక్యూస్ గురించి ఎక్సెట్రా లాస్ట్ ఇయర్ డిస్కస్ చేసిన ప్యాటర్న్ ఏంటి ఎక్సెట్రా గురించి నేను మాట్లాడతాను. లాస్ట్ ఇయర్ డిస్కస్ చేసిన ప్యాటర్న్ మెయిన్గా అరేస్ మీద, తర్వాత స్ట్రింగ్స్ మీద ఇచ్చారు. ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక యారే తీసుకొని ఆ యారేలో వాట్ ఎవర్ ద జీరోస్ ఆర్ దేర్ అవి లాస్ట్కి రావాలి, అండ్ వాట్ ఎవర్ ద సిరీస్ ఈస్ దేర్ అది కాన్స్టెంట్గా ఉండాలి. అండ్ స్ట్రింగ్స్ మీదకి వచ్చేటప్పటికి ఓవెల్స్తో స్టార్ట్ అయ్యే స్ట్రింగ్స్ అన్ని ఫస్ట్ ప్రింట్ అవ్వాలి, మిగతావన్నీ నెక్స్ట్ ప్రింట్ అవ్వాలి. ఇలా బేస్ చేసుకుని ఉంటాయి. అండ్ ఫ్రీక్వెన్సీస్, మోస్ట్ ఫ్రీక్వెన్సీ ఎలిమెంట్ నాకు ప్రింట్ అవ్వడం ఎక్సెట్రా ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. ఈ క్వశ్చన్స్ మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండర్స్టాండ్, దట్స్ వై నేను చెప్తున్నాను కదా, ఈ క్వశ్చన్స్ అన్నిటిని నేను మన ఛానల్లో నేను అప్డేట్ చేస్తాను అండ్ మీ ముందు హ్యాండ్స్ ఆన్ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే, సో ఐ హోప్ అందరూ అప్లై చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఇఫ్ ఎవరైనా అప్లై చేయకపోతే ప్లీజ్ అప్లై చేయండి. 2026 క్యాండిడేట్స్, ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్. అండర్స్టాండ్. సో థ్యాంక్ యూ గైస్.